మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ అనేటప్పటికి అందరూ కూడా చికిత్స గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎలాంటి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ని నివారించవచ్చు అని, ఏ స్టేజ్లో గుర్తిస్తే నివారించవచ్చు అని. కానీ దాంతో పాటుగా మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా ఎంతో ప్రధాన పాత్రను పోషిస్తాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అండ్ రాకుండా ఉండేందుకు మన జీవన శైలి, ఎటువంటి ఆహారపు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. హలో సార్. హలో సార్, బేసిక్గా అందరూ క్యాన్సర్ వచ్చిందని అంటే నాకు ఈ క్యాన్సర్ వచ్చిందని బాధపడతారు, కానీ ఎందువల్ల వచ్చింది, దాని మూల కారణం ఏంటి, మనం ఎక్కడ ఏ మిస్టేక్ చేస్తున్నాము, మన లైఫ్ స్టైల్ ఏంటి, లేదంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, దేనివల్ల వచ్చిందని ఎవరో ఆలోచించరు. బేసిక్గా మనం తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల కూడా ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? ఈ ఒబేసిటీ అనేది చాలా క్యాన్సర్లకి కారణం అండి. అందరు ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ అంటారు, బట్ ఒబేసిటీ కూడా చాలా క్యాన్సర్లు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ ఒకటి, యూటరైన్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్, అట్లాగే పేగు క్యాన్సరు. మగవాళ్ళల్లో చూసుకుంటే అగైన్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి, కోలాన్ క్యాన్సర్ పెద్ద పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఇట్లా మోరాల్లెస్ కామన్ క్యాన్సర్స్ చాలా వరకు ఒబేసిటీ అనేది కారణం అండి. అంటే ఒకవేళ చూస్తే దోస్ హు ఆర్ ఒబీస్ వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్. ఒబేసిటీ నుంచి చాలా రకాల క్యాన్సర్లు వచ్చే ఒబేసిటీ ఒక కారణం అండి. ఒబీస్ గా ఉండే వాళ్ళలో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బేసికల్లీ అందరు తెలిసిందే ఒబేస్, ఎందుకంటే మన ప్రాసెస్డ్ ఫుడ్, ఇంటి పట్టు భోజనం చాలా తక్కువ, బయట ఎక్కువ తింటాము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తాము. ప్లస్ ఏంటంటే మన అలవాట్లలో కూడా మన ట్రెడిషనల్ డైట్ నుంచి మనం మూవ్ అయిపోయాం అనమాట. సో ఎక్కువ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ వెస్టర్నైజ్డ్ పిజ్జా, బర్గర్స్ అవి ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్కువ అలవాటు పడ్డాం. వీటితో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, మూమెంట్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఏ చిన్న పని కూడా మనం ఏదో ఒక వాహనం అనేది యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మెట్లు ఎక్కడానికి కూడా ఒక ఫ్లోర్ అయినా కూడా లిఫ్టే యూజ్ చేస్తుంటాం మనం. సో ఓవరాల్గా ఇంకోటి లైఫ్ కూడా ఎక్కువ సాఫ్ట్వేర్, ఈ ప్రొఫెషనల్స్ వీటిల్లో వచ్చేసరికి మన మూమెంట్ అనేది ఎక్కువ తగ్గింది. సో మన లైఫ్ స్టైల్, సెడెంటరీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటి వల్ల ఏంటంటే ఒబేసిటీ అనేది చిన్న వయసు నుంచే వస్తుంది. ఇప్పుడు మనం సిటీస్లో చూసుకుంటే అందరూ కూడా బిజీ లైఫ్ కాబట్టి కొంచెం కుకింగ్ మీద స్పెండ్ చేయడం తగ్గుతుంది కాబట్టి బయటని డిపెండ్ అవుతున్నారు. సో రెడీ టు కుక్ అనే లాంటి వాటి మీద కూడా డిపెండ్ అవుతున్నారు. ఓకే, వీటి మూలంగా వస్తుంది అని అనుకోవచ్చు, కానీ ఇవాళ రేపు అసలు మనం పల్లెల్లో చూసినా కూడా క్యాన్సర్ కేసెస్, అక్కడ కూడా కోలాన్ క్యాన్సర్ కేసెస్ కూడా బాగానే పెరుగుతూ వస్తున్నాయి. వాళ్ళు హెల్తీగా ఆర్గానిక్గా పండించినవే కదా వాళ్ళు తీసుకుంటున్నారు, తింటున్నారు, అయినప్పటికీ కూడా ఎందుకు అక్కడ? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఎందుకు ఒబేసిటీ అన్నీ కనిపిస్తున్నాయంటే ఆ డైట్ అనేది మనకి 2 generations ముందే ఎక్కువ కార్బ్స్ కన్స్యూమ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కన్స్యూమ్ చేస్తున్నాం. కాకపోతే వాళ్ళు తీసుకున్న కార్బ్స్ ఇది వరకు వాళ్ళు స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళు పొలాల్లో ఎక్కువ పని చేసేవాళ్ళు. ఆడవాళ్ళలో అయితే ఇంటి పట్టున ఎక్కువ పనులు ఉండేవి. ఇప్పుడు డెఫినెట్గా అన్నిటికీ మిషన్స్ వచ్చాయి. ఆడవాళ్ళు ఇది వరకు వాళ్ళు చేసే అంటే ఈవెన్ మీరు చూసినట్లయితే పల్లెటూళ్ళలో ఇది వరకు వాటర్ కూడా తోడేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. సో ఆ రకంగా మనం డైట్ ఏమో సేమ్ తీసుకుంటున్నాం, ఆ స్పెండ్ అయితే చేయట్లేదు అనమాట. సో దానివల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వల్ల రకరకాల క్యాన్సర్ వచ్చే రిస్క్, అఫ్ కోర్స్ మిగతా డయాబెటీస్, ఇవన్నీ హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజ్, వీటన్నిటితో పాటు మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా అక్కడ కూడా పెరుగుతుంది అనమాట. వ్యాయామం చేయటానికి క్యాన్సర్ రిస్క్ తగ్గటానికి మధ్య సంబంధం ఏముంటుంది? డెఫినెట్గా WHO వాళ్ళే చెప్పారండి. ఎవరైతే డిఫరెంట్ స్టడీస్, 1, 2 కాదు, కొన్ని వేల స్టడీస్ ఉన్నాయన్నమాట. ఎవరైతే వ్యాయామం రెగ్యులర్గా చేస్తారో వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. కంపేర్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. ఈ WHO వాళ్ళే చెప్పారనమాట. అట్లీస్ట్ వారానికి 150 నిమిషాలు, అంటే వారానికి 5 నుంచి 6 రోజులు, రోజుకి అరగంటన్నా కొంచెము zone 2 ఎక్సర్సైజ్ అంటారు అనమాట. కొంచెం స్ట్రీనస్ యాక్టివిటీ అంటే ఏంటంటే మామూలు సింపుల్ వాక్ కాకుండా కాస్త బ్రిస్క్ వాకింగ్, కొంచెం ఫాస్ట్గా సైకిల్ తొక్కడము, ఈ సింపుల్ ఎక్సర్సైజ్. లేదు ఎవరికన్నా బ్యాడ్మింటన్, టెన్నిస్, ఈ హాబీస్ ఉంటే ఆడడము. సో ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం, అట్లీస్ట్ అవి చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ డెఫినెట్గా తగ్గుతుంది. సో గతంతో పోల్చుకునేటప్పుడు ఇప్పుడు మనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది?
ఇప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం రేడియేషన్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ అదే అనమాట. ఎందుకంటే ఈ లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది ఉండవు. ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే రేడియేషన్ జరిగిన రోజులే ఉంటుంది, ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి ఒక నెల రోజుల్లో. సో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మేమేమి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఎవరికి ఉండవండి. సో వాళ్ళు మోర్ ఆర్ లెస్ వాళ్ళు ఇది వరకు ఎట్లా లైఫ్ స్టైల్ ఉండేదో అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అదే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పటికే భయపడుతుంటారు అనమాట. ఈ పెద్ద వయసులో క్యాన్సర్ డయాగ్నోస్ అండి అనుకోండి, ఎస్పెషలీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎల్డర్లీలోనే డయాగ్నోస్ అవుతుంది. ఒక్కోసారి 80-85 ఆ ఏజ్లో కూడా డయాగ్నోస్ అవుతుంది. చాలామంది భయపడేది ఏంటంటే క్యాన్సర్ ఆ ట్రీట్మెంట్ తట్టుకుంటారా ఆ ఏజ్లో అని. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్లో ఏం ప్రాబ్లం లేదండి. ఏజ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. సేఫ్గా మనము ట్రీట్ చేయవచ్చు రేడియేషన్ అయితే. ఒకవేళ సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీయే కాదు, వాళ్ళకి టార్గెటెడ్ థెరపీస్ కానీ ఇమ్యూనోథెరపీస్ ఇట్లాంటివన్నీ ఏ ట్రీట్మెంట్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయో అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ సర్జరీస్ కూడా మనకి రోబోటిక్ అని లాప్రోస్కోపిక్ అని ఇవన్నీ అందుబాటులో. ఇది వరకు ఏంటంటే పెద్ద కోత చేసి ఒక వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది అనమాట. ఆ రికవరీ అనేది చాలా లాంగ్ ఉండేది. ఇప్పుడు ఈ రోబోటిక్ కానీ వీటి ద్వారా ఏంటంటే 3వ రోజు 4వ రోజే డిశ్చార్జ్ అయిపోతారు. అంటే ఎందుకంటే అంత పెద్ద ఇన్సిషన్స్ అనేటివి ఏమి ఉండవు. సో త్వరగా రికవరీ అవుతారు. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు జనరల్గా మనకి నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, భూమి కలుషితం అవుతుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో మనల్ని మనం చంపుకోకుండా అసలు ఎటువంటి అలవాట్లు చేసుకుంటే సేఫ్గా బయటపడగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా కలుషితమే ఉన్నాయి కాబట్టి ఇంకా అదర్ అలవాట్లు కూడా మనం చేసుకున్నాం అనుకోండి, మనం కిల్ చేసుకున్నట్టే కదా. సో అలా మనం సేఫ్గా బయటపడాలంటే ఎలాంటి అలవాటును అలవర్చుకోవాలి? ఇప్పుడు చాలా వరకు మన చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు అందరూ చెప్తుంటారు, మీరు ఇందాక అన్నారు పొల్యూషన్ ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్. దానిలో మనం పెద్ద చేసేది ఏం లేదు. బట్ మనం చేయగలిగింది 80-90% ఉంది. ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్. ఆల్కహాల్కి టొబాకోకి అబ్సల్యూట్లీ జీరో. నో ఆల్కహాల్, నో టొబాకో. దానికి దూరంగా ఉంటే చాలా వరకు 30-40% క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టే. ఇదే కాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నాం అనమాట, ఒబేసిటీ. మంచి హెల్తీ డైట్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బయట ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడం. మన డైట్ కూడా ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేట్ ఉందనుకోండి, అందులో 50% మనకి వెజిటబుల్స్ కర్రీస్ ఉండాలన్నమాట, 25% ప్రోటీన్ ఉండాలి, 25% మనకి కార్బోహైడ్రేట్ ఉండాలి. అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్ అని చపాతీ, రోటీస్ కానీ రైస్ కానీ. ప్రోటీన్స్ అంటే అగైన్ డిఫర్స్ అనమాట. వెజిటేరియన్ అయితే లెగ్యూమ్స్ చన్నా కానీ, పాలాక్ కానీ, లేకపోతే మన రెగ్యులర్ పన్నీర్ కానీ, చోలే కానీ ఇట్లాంటివి కన్జ్యూమ్ చేయాలి. ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటే ఎగ్స్ కావచ్చు, పౌల్ట్రీ అంటే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇట్లాంటివి. 50% మటుకు కర్రీ ఉండాలన్నమాట. కర్రీ అండ్ విత్ వెజిటబుల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రూట్స్. ఇట్లా బ్యాలెన్స్ డైట్ కన్జ్యూమ్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు చాలా వరకు కాపాడుకోవచ్చు అనమాట. అండ్ నో టు ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. రైట్, థ్యాంక్ యూ సార్. సో క్యాన్సర్ని నివారించడంలో ఆహారం యొక్క పాత్ర అలాగే వ్యాయామం యొక్క పాత్ర ఏంటి అనే విషయాన్ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.